హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దివాళీ సేల్ అయితే మనకి స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు మిడ్ నైట్ నుంచి మనకి ఎర్లీ యాక్సెస్ అయితే స్టార్ట్ అవబోతుంది. మ్యాక్సిమం కూడా ఈ ఎర్లీ యాక్సెస్లో కొనడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ ఎర్లీ యాక్సెస్ ఎవరికి అంటే, ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో మీకు ప్లస్ మెంబర్షిప్ ఉన్నా, బ్లాక్ మెంబర్షిప్ ఉన్నా మీకు ఎర్లీ యాక్సెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అమెజాన్లో అయితే సేల్స్ ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ సేల్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఖచ్చితంగా మీరు ఎర్లీ యాక్సెస్లో ఏ ప్రోడక్ట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు యాక్టివ్గా ఉంటే 12 నుంచి 12:30 లోపు లూట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను 10,000 రూపాయల దగ్గర నుంచి 2 లక్షల రూపాయల బడ్జెట్ వరకు మనము ఏ టీవీస్ తీసుకొచ్చి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఏ ప్రైస్ దగ్గర ఎంత తక్కువ దగ్గరికి వస్తాయో కూడా మనం చెప్పలేము. సో ఫాస్ట్గా లూట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ వీటి మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను వీటి డీల్స్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు దాని నుంచి అయినా సరే జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్ని మీరు వాట్సాప్లో పింగ్ చేసినట్లయితే మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా నేను అక్కడి నుంచి సజెస్ట్ చేస్తాను. మీకు నాట్ ఓన్లీ టీవీ, మీకు రిఫ్రిజిరేటర్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, హోమ్ థియేటర్ కావచ్చు, ఇలా అన్నీ కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా టీవీస్ అయితే చూద్దాం. సో టీవీస్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేసి ఖచ్చితంగా హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ ఏంటి అంటే ఎక్కువ మంది ఒక మంచి టీవీ పర్చేస్ చేయడానికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం 32 ఇంచెస్ దగ్గర నుంచి చూద్దాం. సో 32 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సామ్సంగ్ నుంచి ఒక హెచ్డీ టీవీ అయితే కనిపిస్తుంది. 2025కి సంబంధించిన మోడల్ అనమాట. అండ్ వాయిస్ రిమోట్తో కూడా వస్తుంది ఇది మనకి. అండ్ ఇంకొకటి ఇది మనకి HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 12,500 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఆఫర్లో అప్రాక్సిమేట్లీ ఒక 10,700 రూపాయల దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 10,700, 10,500 అట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు మంచి లైఫ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ టీవీని అస్సలు వదలొద్దు. ఖచ్చితంగా దీన్ని లూట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మీకు 12,000 చిల్లరకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. 13,000కి వెళ్ళినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడే నాకు ఇంకా ఆప్షన్స్ కావాలి అని అనుకుంటే, నాకు కొంచెం మనీ నేను పెట్టుకోగలను అని అనుకుంటే, ఇక్కడ మీకు గూగుల్ టీవీ ఓఎస్తో TCL నుంచి V5C మోడల్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి V4C కూడా ఉంది. బట్ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ప్రైస్ పరంగా. మీరు V5C అనేది తీసుకోండి. ఇది QLED టీవీ, చాలా బాగుంటుంది. 24 వాట్స్ ఆడియో సపోర్ట్తో మనకు వస్తుంది అనమాట. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. అండ్ మీకు ప్రైస్ వచ్చేటప్పటికి రెగ్యులర్గా 12,500 వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ ఒక 10,900 లేదా 11,200 అట్లా అయితే వచ్చే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం కూడా లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తాయి. సో లూట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది కూడా మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నాకు కంపెనీ నుంచే సామ్సంగ్ చెప్పారు కదా, అట్లా ఇంకొక బెటర్ ఆప్షన్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు LG నుంచి LR570 ఒకటి ఉంటుంది, అదే LR600 ఒకటి ఉంటుంది. ఏంటి 570 అలాగే 600కి తేడా అని అంటే, 570లో వచ్చేటప్పటికి మీకు 10 వాట్ సౌండ్ అయితే వస్తుంది. AI సౌండ్ ప్రో సపోర్ట్ ఎలాగో ఉంటుంది రెండిట్లో కూడా. అండ్ 600లో వచ్చేటప్పుడు మీకు IPS ప్యానల్తో వస్తుంది, 20 వాట్ సపోర్ట్ వస్తుంది. అంతే, రిమైనింగ్ అంతా కూడా మీకు సేమ్ అయితే ఉంటాయి. 100+ లైవ్ టీవీ ఛానల్స్ మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని కూడా మీరు 32 ఇంచెస్లో ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా మీకు అప్రాక్సిమేట్లీ ఒక 12,000 రూపాయలు లేదా 11,500 రూపాయల దగ్గర వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ టెక్ లైఫ్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే బడ్జెట్ నేను ఎక్కువ పెట్టుకోలేను, నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 8,000 రూపాయల లోపే ఉంది అని అనుకుంటే వాళ్ళ కోసం ఈ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది గూగుల్ టీవీ వ్యవస్థ వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఈ టీవీని అయితే వదలొద్దు. మీకు ఆ బడ్జెట్ దగ్గర వచ్చిందంటే మాత్రం, నాకు స్ట్రిక్ట్లీ ఆ బడ్జెట్ ఉంది అని అనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదనుకుంటే దీంట్లోనే మనకి Xiaomi నుంచి F సిరీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్లు అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అమెజాన్ అయితే, ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ మీకు షాప్ బటన్ అయితే కనిపిస్తుంది. ఈ షాప్ బటన్ క్లిక్ చేయండి, ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ మీద జస్ట్ మీకు సింబల్ కనిపిస్తూ ఉంటుంది. సో జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి, మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మన లింక్స్ త్రూ మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎలాగో సేమ్ ప్రైస్ పడుతుంది కాబట్టి మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చేయడానికి, రివ్యూస్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను ఏవైతే 32 ఇంచెస్ చెప్పానో, సో మాక్సిమం కూడా వీటిని తీసుకోండి. మీకు ఎక్కువ లైఫ్ వస్తాయి, టీవీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం 43 ఇంచెస్కి వచ్చేటప్పటికి, 43 ఇంచెస్లో మీ బడ్జెట్ కనుక వెరీ లో ఉంది అంటే 13,000, 14,000 అలా ఉంది అని అనుకుంటే మీకు బ్లాపాంక్ నుంచి టీవీస్ అయితే ఉన్నాయి, QLED టీవీస్. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు బై చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు కూకా నుంచి కూకా Y74 Pro అయితే ఉంటుందన్నమాట. సో ఎక్సలెంట్గా ఉంటాయి టీవీస్ మాత్రం. 2025
లాంచ్ టీవీస్. నేను కూడా దీన్ని ఆర్డర్ చేస్తున్నాను. 55 ఇంచెస్ ఇంకా డిస్పాచ్ కూడా అవ్వలేదు. ఇది మనకి 120 హెర్ట్జ్తో వస్తుంది అండ్ HDR10+ సపోర్ట్స్ ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి చాలా మంచి ప్రైస్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం మీకు 18,000 రూపాయల దగ్గర అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా బై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు దీంట్లోనే మనం 43 మాత్రమే కాదు 55 కానీ అలాగే మనకి 65 కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. వీటిని కూడా మీరు బై చేయొచ్చు. మీరు ఒకవేళ 43 ఇంచెస్ బై చేయాలంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 18,000 రూపాయల దగ్గర అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మంచి ఆఫర్ వస్తే మనకి 17,500 కూడా వస్తుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. అదే 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇది 23,000 22,500 ఆ బడ్జెట్ దగ్గర అయితే వస్తుంది. అదే 65 ఇంచెస్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే 65 ఇంచెస్ టీవీ మీకు అప్రాక్సిమేట్లీ ఒక 31,000 రూపాయల దగ్గరికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. 65 ఇంచెస్ టీవీ 31,000 రూపాయల దగ్గర అంటే మామూలు విషయం కాదు. అది కూడా అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో, ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మీరు దీని అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ TCL నుంచి చూసుకోవాలి. TCL నుంచి బడ్జెట్లో మనకి TCL T6C అయితే ఉంటుంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్. మీకు బడ్జెట్లో TCL బ్రాండ్ నుంచి మంచి ఫీచర్స్తో ఒక టీవీ కావాలి అనుకుంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. సో TCLలో దీంట్లో కూడా మనకి అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 43, 50, 55, 65, 75 ఇట్లా అన్ని టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మ్యాక్సిమం త్వరగా లూట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మనకి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏదైతే ఫ్లిప్కార్ట్ ఉందో ఫ్లిప్కార్ట్లో SBI కార్డ్స్ అయితే మీరు యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ వీటి ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే మీరు 43 ఇంచెస్ కనుక బై చేయాలి అనుకుంటే మీకు మ్యాక్సిమం 20,000 రూపాయల దగ్గర అయితే వచ్చే అవకాశం ఉంది. అదే మీరు 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మీకు 27,000 28,000 మ్యాక్సిమం అక్కడ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. 65 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు 46,000 రూపాయల దగ్గరికి వచ్చినా మీరు ఆశ్చర్యపడలేదు. 65 ఇంచెస్ టీవీ సో అంత మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం 75 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 55,000 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. 54 కూడా రావచ్చు. అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. మిడ్ నైట్లో మీకు అంత మంచి డీల్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా దీన్ని అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం కూడా ఈరోజు మిడ్ నైట్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర మెంబర్షిప్ లేకపోతే ఇప్పుడే తీసుకోండి, మీకు బెస్ట్ డీల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి VU నుంచి VU వైబ్ DV. సో VUలో మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అవేమి తీసుకోవద్దు. VU నుంచి VU వైబ్ DV మాత్రమే తీసుకోండి. ఇవే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే అవుతాయి. VU నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇవి మనకి గూగుల్ టీవీ వ్యవస్థ వస్తాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకి ఏవైతే బిల్ క్వాలిటీ ఉందో ఇది మాత్రం టాప్ నాచ్ అయితే ఉంటుంది. బాక్స్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 20,500 21,000 సో అక్కడికైతే వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మనకి దీంట్లో కూడా 50 ఇంచెస్ 55 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ అవైలబుల్ ఉన్నాయి. 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం 29,000 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అదే 65 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 40,000 రూపాయలు 41,000 రూపాయల దగ్గరికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా ఈ బడ్జెట్ దగ్గర మాత్రం మీరు కళ్ళు మూసుకొని వీటిని తీసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే 75 ఇంచెస్ అవైలబుల్ లేదు కానీ ఖచ్చితంగా మనకి 75 ఇంచెస్ కూడా ఈ సేల్లోకి అయితే అవైలబుల్ వస్తుంది. ఎన్ని హవర్స్ ఉంటుందో అయితే మనము చెప్పలేము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCLలో కూడా మనకి TCL P7K P71K ఈ రెండు మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ రెండు కూడా సేమ్ మోడల్సే. మీరు ఏది తీసుకున్నా మీకు బెటర్ చాయిస్ అవుతుంది. బట్ కొంచెం P7K తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి అమెజాన్లో ఒకటి ఫ్లిప్కార్ట్లో ఒకటి అవైలబుల్ ఉంటాయి. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దీంట్లో కూడా మీకు అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. వీటిని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి లుమియో విజన్ 7 అయితే ఉంటుంది. దీంట్లో మీకు తెలిసిందే మీకు 43 ఇంచెస్ ఉంటుంది, 50 ఇంచెస్ ఉంటుంది, 55 ఇంచెస్ ఉంటుంది. ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్లో మనకి రన్ అయ్యాయి. మ్యాక్సిమం కూడా ఆ ప్రైస్లో వచ్చే అవకాశం అయితే ఉంది, స్ట్రిక్ట్లీ వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఎన్ని హవర్స్ వస్తుందో చెప్పలేము. తర్వాత మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళే అవకాశం ఉంది. మ్యాక్సిమం కూడా త్వరగా లూట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో 43 ఇంచెస్ వచ్చేటప్పుడు మనకి లాస్ట్ టైం మనకి 19,999 అంటే 20,000 రూపాయలకి వచ్చింది. ఆ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉంది. 1-2 అవర్స్ ఉండొచ్చు. అండ్ తర్వాత మనకి 50 ఇంచెస్ ఉంది. 50 ఇంచెస్ కూడా మనకి 25,000 రూపాయల వరకు 26,000 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మనం ఇంకా 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 30,000 రూపాయల లోపు బడ్జెట్లోనే వస్తుంది. అంటే 29,600 29,700 లేదా 29,990 ఇట్లాంటి ప్రైజ్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మ్యాక్సిమం నాకు గెస్ కరెక్ట్ అయితే 29,000 రూపాయలకే వస్తుంది. ఇంకా తగ్గించి 29,000 రూపాయలకే వస్తుంది. సో ఖచ్చితంగా లూట్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ బ్లాక్ లెవెల్స్ ఒక్కటే
కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది, రిమైనింగ్ అంతా మీకు సేమ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి నాకు బ్రాండ్లో కావాలి అని అనుకుంటే వాళ్ళ కోసం అనమాట. సామ్సంగ్ నుంచి సామ్సంగ్ విస్తా ప్రో అయితే ఉంది. సో దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. 4K అప్ స్కేలింగ్తో అయితే వస్తుంది. అలాగే వాయిస్ అసిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మీకు అన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీటిని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే 75 ఇంచెస్కి వచ్చేటప్పటికి మాత్రం మీకు మోడల్ అనేది ఇక్కడ వివిడ్ ప్రో కిందకైతే వెళ్తుంది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఎవ్రీథింగ్ మోడల్స్ ఫైనే ఉంటాయి. మీరు బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సామ్సంగ్ విస్తా ప్రో 43 ఇంచెస్ టీవీ మీకు కేవలం 21,000 రూపాయలకే వస్తుంది. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. సో దీంట్లో మీకు 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ అవైలబుల్ ఉన్నాయి. సో వీటిలో మీరు ఏది కావాలన్నా పర్చేస్ చేయొచ్చు, అస్సలు వదలొద్దు. అండ్ నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ UA8200 ఉంది. వన్ ఆఫ్ ద ఫేమస్ సిరీస్ అని చెప్తాను. దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి అంటే WebOSతో వస్తుంది. అది డ్రాబ్యాక్ ఏం కాదు, మీకు అన్ని యాప్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఇక్కడ మీకు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మ్యాజిక్ రిమోట్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ మనకి నార్మల్ రిమోట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్ అమెజాన్లో పర్చేస్ చేస్తే మీకు 2,500 ఉంటుంది. ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ ద్వారా, లేదంటే వీళ్ళు కస్టమర్ సపోర్ట్ ద్వారా మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు 2,200 రూపాయలకి ఈ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. దీంట్లో కూడా మీకు అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర కింగ్స్ అనే చెప్పాలి వీటిని. ఇవే మనకి సోనీ బ్రావియా అనమాట. ఈ సోనీ బ్రావియాలోకి వచ్చేటప్పుడు మనకి లాట్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి. సోనీ బ్రావియా ఉంది, సోనీ బ్రావియా 2 ఉంది, సోనీ బ్రావియా 2లో మార్క్ 2 ఉంది. సో ఇట్లా మనకి చాలా ఉన్నాయి. సోనీ బ్రావియా 3 కానీ 5 కానీ 7 కానీ 8 కానీ ఇట్లా మనకి అన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటిని మీరు పర్చేస్ చేయొచ్చు. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. సో చాలామంది సర్వీస్ బాగుండదు అంటున్నారు. సో సోనీకి బాగుంటుందని. ఎందుకు బాగుంటుందండి? సోనీకే బాగాలేకపోతే మిగతా వాటికి మనం అసలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఖచ్చితంగా సోనీ అనేది నెంబర్ 1 బ్రాండ్. మీరు అలాంటివి ఏం పెట్టుకోవద్దు. అండ్ ఇంకొంతమంది నాట్ ఓన్లీ సోనీ, కొంతమంది టీవీస్ మాకు తొందరగా ఏదో ఒక ఎఫెక్ట్ వస్తుంది, లైన్ ఎఫెక్ట్, గ్లేర్ ఎఫెక్ట్, ఇట్లాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, బ్లీడింగ్ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే మీరు బ్రైట్నెస్ అనేది 80% కంటే బిలో పెట్టుకొని యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎక్కువ కాలం వస్తాయి అనమాట, ఏ టీవీ అయినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి QD మినీ LED టీవీలు కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే TCL నుంచి TCL T6C అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ ఉంది. మీకు ఒకవేళ కావాలి అంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. 55 ఇంచెస్ రివ్యూ చేశాను. దీంట్లో మనకి 55 ఇంచెస్ ఉంది, 65 ఇంచెస్ ఉంది, 75 ఇంచెస్ ఉంది. సో ఖచ్చితంగా వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు రైట్ నౌ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే యాక్చువల్గా ప్రీవియస్గా దీని ప్రైస్ 52-53 వేల వరకు ఉండేది. ఇప్పుడు మనకి 43,000 రూపాయల వరకు ఉంది. కానీ రేపు ప్రైస్లో మనకి ఈ రోజు నైట్ సేల్లో చూసుకున్నట్లయితే 40,000 రూపాయలకి అయితే వచ్చే అవకాశం మ్యాక్సిమం కూడా ఉంది. ఇంకా తగ్గినా కూడా మనం ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 500,000 రూపాయల వరకు తగ్గినా కూడా ఖచ్చితంగా వన్ ఆఫ్ ద కింగ్ డీల్ అయితే అవుతుంది. ఇది లేదు నాకు ఇది నమ్మకం లేదు అనుకుంటే ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పుడు మీకు దీనికి ఆపోజిట్గా, అంటే ఇది మనకి ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో TCL Q6, ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పేది వచ్చేటప్పటికి TCL C6K అనమాట. సో ఇది కూడా సేమ్ ఫీచర్స్తో ఉంటుంది. మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో అన్ని కూడా సేమ్ స్పెక్స్తో వస్తాయి. ప్రైస్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు Q6Cతో కంపేర్ చేస్తాయి. సో దీంట్లో కూడా మీకు మోడల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. లేదు ఇక్కడ నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మీకు LG నుంచి QNED టీవీలు కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటిని కూడా మీరు ఒకసారి ఒక లుక్ అయితే వేయచ్చు. ఇవి మనకి 43 ఇంచెస్ దగ్గర నుంచి ఉన్నాయి. 8AA సిరీస్ ఉంది. సో కేవలం ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇంకేవి కూడా తీసుకోవద్దు. ఇవి మీకు బెస్ట్ చాయిస్ అయితే అవబోతున్నాయి అనమాట. సో ప్రైజెస్ కూడా మీకు మంచి డీల్స్లో అయితే రాబోతున్నాయి. మంచి బ్రైట్నెస్ కావాలి, మంచి బ్లాక్ లెవెల్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇవి బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. బ్యాక్ లైటింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. పిక్చర్ కూడా కలర్స్ కూడా చాలా పంచిగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడే మనకి ఇంకొక టీవీ కూడా కనిపిస్తూ ఉంటుంది. లుమియో నుంచి లుమియో విజన్ 9 అయితే ఉంటుంది. దీంట్లో ఒకే ఒక్క మోడల్ ఉంటుంది. అది కూడా 55 ఇంచెస్కి సంబంధించినటువంటి QD మినీ LED ఒకటే ఉంటుంది. దీన్ని కూడా మీరు కావాలంటే పర్చేస్ చేయండి. మనకి ప్రీవియస్గా 45,000 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు ప్రైస్ చూస్తే 49,000 రూపాయల వరకు ఉంది. మ్యాక్సిమం మళ్ళీ 45,000 రూపాయలకు కూడా తీసుకురావచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే వెరీ ఫ్యూ అవర్స్ ఉండొచ్చు. లాస్ట్ టైం సేల్లో కూడా మనకు అలాగే ఉంది. చూసుకొని కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మేక్ షూర్, నేను మళ్ళీ అడుగుతున్నా, మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అడుగుతున్నా. మన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అన్ని లింక్స్ కూడా. లేదు అంటే ఇక్కడ మీకు షాప్ బటన్ ఉంది. షాప్ బటన్లో కూడా నేను అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీకు అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ఛానల్లో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. రేపు నేను కొన్ని టీవీస్ ఆర్డర్ పెట్టున్నాను, అవి వస్తే రివ్యూ చేస్తాను. వాటన్నిటికీ నేను స్పెండ్ చేస్తున్నదంతా కూడా నా పర్సనల్ మనీ నుంచి స్పెండ్ చేస్తున్నాను. నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో కొంచెం హెల్ప్ అయితే మాత్రం ఇది ఇంకా మంచి రివ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతాయి. గుర్తుపెట్టుకోవడం మనది చాలా చిన్న ఛానల్. సో మనం ఓన్గా చేసుకోవాల్సిందే, తప్పదు. అండ్ ఇంకొకటి, చాలామంది OLED టీవీస్ అడుగుతున్నారు. సో OLED టీవీస్కి వచ్చేటప్పటికి మనకి LG నుంచి OLED టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. B4 సిరీస్ అయితే ఉందన్నమాట. సో
బడ్జెట్ లో బడ్జెట్లోనే వస్తుంది ఇవి కూడా మీకు 55 ఇంచెస్ 65 ఇంచెస్ అవైలబుల్ ఉంటుంది దీంట్లో. చాలామంది ఓఎల్ఈడి టీవీలు అనగానే బర్నింగ్ ఇష్యూస్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. సో దీనికి ఒకటే ఒక సొల్యూషను, మీరు స్టెబిలైజర్ వాడండి ఫస్ట్ది. అన్నిటికంటే మెయిన్ 80% కంటే బిలో బ్రైట్నెస్ వాడండి, మీకు ఎలాంటి బర్నింగ్ ఇష్యూ ఉండదు, హ్యాపీగా వాడుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వాడుతున్నారు. ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే మీకు దీంట్లో లభిస్తుంది, దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. వెబ్ ఓఎస్తో వస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అన్నీ ఉంటుంది. అదే మీరు ఎల్జీ QNEDలో చూసినా, UA8200లో చూసినా మీకు ఓన్లీ డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఓఎల్ఈడి టీవీలు అనేది ప్రైస్ మనకి ఆల్మోస్ట్ డబుల్ అయితే ఉంటాయి, వాటి పిక్చర్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనకి సోనీ నుంచి ఓఎల్ఈడి కావాలని ఎవరైనా అనుకుంటే, సో ఖచ్చితంగా సోనీ బ్రావియా 8లో మనకి ఓఎల్ఈడి అయితే ఉన్నాయన్నమాట. మనకి XR కాంట్రాస్ట్ 25తో వస్తుంది. ఇది సూపర్స్ అంటే సూపర్ ఉంటుంది. కలర్స్ అయితే మాత్రం వెరీ లైవ్ కలర్స్ అయితే ఉంటాయి, చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయి. కంటి నిండా మన కలర్స్ అయితే కనిపిస్తాయి, ట్రూ బ్లాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా ప్రీమియం ఉంటుంది, ప్రైస్ కూడా మీకు చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీని ప్రైస్ 55 ఇంచెస్ టీవీ మనకి 2,10,000 నుంచి 2,20,000 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. సో ఎంత తగ్గినా మనకి 2 lakhs రూపీస్కి అయితే వస్తుంది 55 ఇంచెస్ టీవీ, అంత ప్రైస్ అయితే ఉంటాయన్నమాట. సో వీటి ప్రైజెస్ అనేవి అలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లోనే మనకి బ్రావియా 8లో ఓఎల్ఈడి టీవీల్లో ఇంకా మనకి కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, మీరు వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో అవి కనుక చూసుకున్నట్లయితే మనకి 1,77,000, 1,70,000 సో అట్లా వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీటిని అయితే మీరు కన్సిడర్ చేయండి. ఇంతవరకు నేను ఏవైతే టీవీస్ చెప్పానో, సో వీటిలో సైజెస్ పెరిగే కొద్దీ మీకు ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో 2 lakhs రూపీస్ బడ్జెట్లో మీరు ఒకవేళ టీవీస్ కొనాలనుకుంటే ఇవి మీకు బెస్ట్ టీవీస్ అయితే అవుతాయి. సో వీటిలో 1 or 2 మిస్ అయినా అవి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మీకు తెలుసు చాలామంది ఒక టీవీ చెప్పలేదని అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఫిలిప్స్ 8100 గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో ఫిలిప్స్ 8100 నేను ఇక్కడ ఎందుకు తీసుకురాలేదంటే కొన్ని మోడల్స్ ప్రజెంట్ అవైలబుల్ లేవు, అండ్ కొన్నిట్లో అసలు కంప్లీట్గా తీసేశారు, అందుకనే నేను దాన్ని అవాయిడ్ చేశాను. అండ్ రెండోది, వీటిని అవాయిడ్ చేయడానికి కారణం మనకి రిమోట్లో అలాగే యూఐలో లిటిల్ బిట్ ల్యాగ్ అయితే నేను నోటీస్ చేశాను. పిక్చర్ వైజ్గా మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీకు నీడ్ ఉంది దీన్ని తీసుకోగలను అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అనుకుంటే పక్కన మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి ఏ ప్రోడక్ట్ కావాలన్నా సజెషన్ అయితే ఇస్తాను. మేక్ ష్యూర్ మన ఛానల్ లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడానికి ట్రై చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.